అసలు పాకిస్తాన్ అభినందన్ ఎందుకు వదిలిందో అది తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ వినండి. పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ ఫిబ్రవరి 14, 2019 భారత్కు బ్లాక్ డే. ఇది మనందరికీ తెలుసు. దీనికి కౌంటర్ అటాక్గా ప్రతీకారంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపి కొన్ని వందల మంది టెర్రరిస్టులని నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ MiG-21తో పాకిస్తాన్ యొక్క F-16 ఫైటర్ జెట్ని కూల్చేశాడు. ఈ టైంలో అభినందన్ MiG-21 ఫైటర్ జెట్కు పాకిస్తాన్ మిసైల్స్ లాక్ అయ్యాయి. ఇది గమనించిన అభినందన్ ఎజెక్ట్ అయి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పడ్డాడు. తను ఎజెక్ట్ అయిన తర్వాత తనను కొంతమంది పట్టుకున్నారు. మొహంపై పిడిగుద్దులు కూడా కొట్టారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ అభినందన్ను బయటకు తీసుకురావడానికి ఇండియా ఏం చేసింది అన్న విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఇండియా ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించిందంటే పాకిస్తాన్కి కనీసం ఊపిరి కూడా ఆడనివ్వలేదు. ఆ రోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గానే అభినందన్కి ఏమైనా అయితే ఎలా ఉండబోతుందో పాకిస్తాన్కి ఒక మంచి వార్నింగే ఇచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరకు కొన్ని వేల మంది సైనికులు మరియు మిషన్ గన్స్, లార్జ్ వార్ ఎక్విప్మెంట్తో పొజిషన్స్ తీసుకున్నారు. ఏకంగా బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ క్యాపిటల్ కరాచీని లాక్ చేసిందని కొన్ని డిఫెన్స్ సోర్సెస్ చెబుతున్నాయి. పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వస్తుందేమో అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ LOC దగ్గర హై అలర్ట్తో పొజిషన్స్ తీసుకున్నాయి. ఇదంతా ఒక పార్ట్ అయితే ఇండియన్ స్ట్రాంగ్ మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ స్టేజ్ చూసి వారి బలం సగం అక్కడే చచ్చిపోయింది. ఇలా జరుగుతున్న సమయంలో ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ స్టేట్, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా దేశాలు ఇండియాను యుద్ధం దిశగా వెళ్లకుండా కూల్ చేస్తూనే పాకిస్తాన్కు వదిలేయాలని చాలా ప్రెజర్ పెట్టింది. పాకిస్తాన్ రిప్యుటేషన్ చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతంత మాత్రమే. ఇది కూడా పాకిస్తాన్కు తెలుసు. కానీ రెండు దేశాలు న్యూక్లియర్ పవర్ని కలిగి ఉన్నాయి. ఎటు తేడా వచ్చినా అమాయకమైన ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. ఇంటర్నేషనల్ కోర్టులో కూడా భారత్, పాకిస్తాన్ల ప్రస్తావన రావడంతో భారత్ వార్ లా ప్రకారం కూడా పోరాడి జెనీవా కన్వెన్షన్ని దాటకూడదని పాకిస్తాన్కు చాలా ప్రెజర్ చేశారు. జెనీవా కన్వెన్షన్ అంటే శత్రు సైనికుని అతిథిలా చూడాలి, వారికి మానవ దృక్పథంతో వారి పట్ల వ్యవహరించాలి. జెనీవా కన్వెన్షన్ ప్రకారం పట్టుబడిన సైనికుడికి ఎలాంటి టార్చర్ పెట్టకూడదు. కానీ ఇవన్నీ పాకిస్తాన్ పాటిస్తుందో లేదో అన్న డౌట్ అందరికీ ఉంది. ఇండియాతో పెట్టుకోవడం అంత సురక్షితం కాదని అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బాగా తెలుసు. ఇంటర్నేషనల్ ప్రెజర్స్, పొలిటికల్ క్యాలిక్యులేషన్స్, మానవ దృక్పథాలు ఇలా చాలా యాంగిల్స్లో చూసి ఇంటర్నేషనల్ సైడ్లో కూడా ఇండియాకు మంచి సపోర్ట్ వచ్చింది. పాకిస్తాన్కు చేసేదేమీ లేక వదిలేయాల్సి వచ్చింది. వదలకుంటే భారత్ పాకిస్తాన్ను వదలదని బాగా క్లారిటీ ఉంది. ఇంత జరిగాక మన సోల్జర్ మనకు సేఫ్గా వచ్చాడు. భారత్ ఒక్కడి కోసం ఇంత చేసిందంటే తలుచుకుంటేనే చాలా గర్వంగా ఉంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. పుల్వామా అటాక్ గురించి అంత బ్లాస్ట్ ఐటమ్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి పుల్వామా అని. జై హింద్.